విభజన అంశాలపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు అమరావతిలో సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం ఇరు రాష్ట్రాల సిఎస్ల మధ్య అధికారుల కమిటీ భేటీ అయింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని కొన్ని విభజన అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ కమిటీ భేటీ అయిందని చెప్పాలి. విభజనకు సంబంధించి ఏపీ తెలంగాణ మధ్య పంపకాలు లేకుండా మిగిలిపోయినటువంటి అంశాలపైన ప్రధానంగా ఇప్పుడు చర్చ జరగబోతోంది. జూలై 5వ తేదీన ముఖ్యమంత్రుల సమావేశం. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశం కొనసాగింపుగానే ప్రస్తుతం అధికారుల కమిటీ భేటీ అయిందని చెప్పాలి. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరుగుతోంది. అధికారుల కమిటీ ప్రధానంగా విభజన చట్టంలో ఉన్నటువంటి 9-10 షెడ్యూల్లో సంస్థలకు సంబంధించి పంపకాలు జరగాల్సి ఉంది. వీటన్నిటిపై కూడా ప్రస్తుతం ఈ అధికారుల కమిటీ సమావేశం చర్చిస్తుందని చెప్పాలి. ప్రత్యేకించి విద్యుత్ బకాయిలు పెద్ద ఎత్తున మిగిలిపోయాయని చెప్పాలి. 7,200 కోట్ల రూపాయల మేర తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి ఉంది. అయితే 2,500 కోట్ల రూపాయల మేర చెల్లిస్తున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ఇంకా ఆ బకాయిలు రాకపోవడం పైన కూడా ఈ ప్రస్తుతం చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద ఈ విద్యుత్ బకాయిలతో పాటు ఉమ్మడి సంస్థలకు సంబంధించి ఖర్చులు చెల్లించే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరగబోతోంది. దీనిపైన కూడా ప్రధాన ఎజెండాగా ఇవాళ అధికారుల కమిటీ చర్చించబోతోంది. విభజన పూర్తి కాని సంస్థలకు చెందినటువంటి నగదు నిల్వలపై కూడా కమిటీలో ఇవాళ చర్చ జరుగుతోంది. దాదాపుగా 9-10 సంస్థలకు చెందినటువంటి బ్యాంకు ఖాతాల్లో దాదాపుగా వినియోగించుకోకుండా మిగిలిపోయినటువంటి 8,000 కోట్ల రూపాయల మేర నిధుల్ని పంచుకోవాల్సి ఉంది. ఇరు రాష్ట్రాలు ఏపీ తెలంగాణల మధ్య ఈ 8,000 కోట్ల రూపాయల పంపకాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. తద్వారా గతంలో ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో అప్పుడు ఈ అంశాలకు సంబంధించి స్పష్టత వచ్చేందుకు వీలుగా ఈ అధికారుల కమిటీని నియమించారు. ఇరు రాష్ట్రాల సిఎస్లు అలాగే ఆయా సంస్థలు ఆ శాఖలకు చెందినటువంటి కార్యదర్శులు కూడా ఈ దీంట్లో పాల్గొని విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక కొలిక్కి ఈ సమస్యలన్నీ వివాదాలన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకురావాలనే అంశంపైన ప్రస్తుతం ఈ కమిటీ ఇరు రాష్ట్రాల సిఎస్ల కమిటీ పనిచేస్తుందని చెప్పాలి. ప్రధానంగా తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర సిఎస్ శాంతికుమారి, అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇక హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాలు హాజరయ్యారు. అలాగే తెలంగాణ నుంచి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, అలాగే పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్తో పాటు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా, ఏపీ జెన్కో సిఎండి చక్రధర్ బాబు, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్గా ఉన్నటువంటి బాబుయే తదితరులంతా ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. ప్రధానంగా షీలాబీడే కమిటీ సిఫార్సులు అలాగే ఉద్యోగుల పంపకాలకు సంబంధించినటువంటి పరస్పర మార్పిడికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికీ 1942 మంది తెలంగాణ ఉద్యోగులు అక్కడ తెలంగాణకు వెళ్లేందుకు, తెలంగాణ స్థానికత కలిగినటువంటి ఉద్యోగులు అక్కడికి వెళ్లేందుకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అలాగే అక్కడి నుంచి ఏపీకి వచ్చేందుకు కూడా దాదాపుగా 800 మంది వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. వీరందరి పంపకాలకు సంబంధించి మార్పిడికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇవాళ అధికారుల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి విద్యుత్ బకాయిలతో పాటు వృత్తి పన్నుకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి నగదు పంపకాలు పూర్తి కానటువంటి దాదాపుగా ఈ సంస్థలకు సంబంధించినటువంటి అంశంపై కూడా దాదాపుగా 8,000 కోట్ల రూపాయల మేర నగదు నిల్వల పంపిణీకి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇవాళ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ప్రస్తుతం ఈ సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీమన్నారాయణతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటర్ స్టూడియో.